ప్రియులారా, దేవుని యొక్క వాక్యమైన బైబిలు దేవుడే బైబిల్. క్రైస్తవులకు బైబిలే దేవుడు. చూడండి, లూకా సువార్త 1:38 మనం గమనిస్తే, కన్య మరియ దగ్గరకు దేవుని దూత వచ్చి, దయాప్రాప్తురాలానికి శుభము, నువ్వు గర్భం దాలుస్తున్నావు, సర్వోన్నతుడు దేవుడు నీ కడుపులో పుడుతున్నాడమ్మా అని చెప్పగానే అక్కడ కొంచెం ఆమె ముందు భయపడినా, ప్రభువు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, లూకా సువార్త 1:38 చెప్తున్నాయి ఆ మాట. ఎలాంటి క్రైస్తవుడికైనా, ఏ సమస్త డినామినేషన్ ప్రపంచంలో ఎక్కడున్నా ఎవరైనా సరే, పాత నిబంధనల భక్తులైన కొత్త నిబంధనల భక్తులైన ఎవరికైనా సరే, దేవుడు తన మాట ద్వారానే ప్రత్యక్షమయ్యాడు. వాక్కు ద్వారా ప్రత్యక్షమయ్యాడు. వాక్కు ద్వారా, వాక్కు, స్వరము, మాట. బైబిలు మన అదృష్టం ఏంటంటే, ఆ కాలంలోనైతే నానాయాతల పడి వాళ్ళు దేవుని యొక్క మాటలు చదువుకోవటానికి ఎక్కడో ఒక చుట్టు ఉండేది, ఆ తోలు చుట్ల మీద రాసి ఉండేది, అది ఎవరో ఒక్కతే ఉండేది చదివేవాళ్ళు, అందరు వినేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, క్రైస్తవులందరూ బైబిల్ చదవచ్చు, వినొచ్చు. ఎంత అవకాశం అంటే, పరలోక మన్నా, దేవుని స్వరం, మాట మనకు వినబడుతుంది. సరే, దేవుడు మనకు వాక్యం ద్వారా ప్రత్యక్షమవుతాడు. దేవుని దూత వచ్చి మరియతో మాట్లాడినట్టు ఈ రోజుల్లో దేవుడు తన ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా, పాస్టర్ గారుల ద్వారా మనతో మాట్లాడుచున్నప్పుడు ఇది దేవుని చిత్తము. ప్రభు దాసుడును, దైవజనుడా, పాస్టర్ గారు, నీవు చెప్పినట్టే నేను వింటానయ్యా అనాలి. మరియమ్మ అదే అంది. దేవదూత వచ్చి చెప్పినప్పుడు, నేను దేవుని దాసురాలును, నీవు ఏమి చెప్పావో అదే జరుగునుగాక. దైవజనుడు ద్వారా దేవుడు మనకేం చెప్పాడు, అది జరుగునుగాక అని ఒప్పుకోవాలి. అదే దేవునికి నువ్వు విధేయత చూపినట్టు, దేవుణ్ణి నీవు కలిగి ఉన్నట్టు. చూడండి, అలా దేవుని కలిగి ఉండేటువంటి వారు, లేక దేవుని వాక్యానికి విధేయత కలిగిన వారు, లోబడేవారు, వాక్యమై దేవుడే వాక్యం, ఇక వేరే మాట లేదు. దేవుని మాటే మన మాట, దేవుని మాటే దైవజనుడి మాట, దైవజనుడి మాటే దేవుడి మాట అని భావించి, దేవుని మాటే దేవుడిగా భావించి, దైవంగా భావించి, దైవజనుడి నోటి నుండి మనకు వచ్చే మాటను విని విధే చూపుతామో, అలాంటి వారు ఎలా ఉంటారో ఒక 5 లక్షణాలు మీకు చూపిస్తా. మనం గమనించినట్లయితే, ఈ లూకా సువార్త 2:19, 51 చూస్తే మరియమ్మ గారిలోనే ఒక స్వభావం ఏంటంటే, దేవుని వాక్యాన్నంటే గుండెల్లో దాచుకుందంట, హృదయంలో భద్రపరుచుకుందని ఉంది. చూడండి, ఎవరైనా దేవుని కలిగి ఉన్నాము, యేసయ్య మాలో ఉన్నాడు, యేసయ్య మా ఇంట్లో ఉన్నాడు, నాతో ఉన్నాడు అని ధైర్యంగా, నిబ్బరంగా, ఎక్కడైనా ఏ స్థలంలోనున్నా, రోగములతో ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, ఏ పరిస్థితిలో నీవు ఉన్నా, దేవుడు నీలోనే ఉన్నాడని రుజువు ఏంటంటే, హృదయములో వాక్యాన్ని భద్రం చేసుకుంటారు. నోరు తెరిస్తే దేవుని మాటలే పలుకుతారు, దేవుని వాక్యమైన ఒకసారిగా మాట్లాడతారు. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కనుక హృదయం నిండా వాక్యం ఉంటుంది. దేవుడున్నాడు వాళ్ళల్లో, దేవుడున్నాడు. కొంతమంది భాషలు మాట్లాడేసేసి పొడవాడి ప్రార్థన చేసేసి, అసలు వాక్యం ముక్క అర్థం కాదు. నా చిన్న వయసులో చదువులేని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, నాబోటి చిన్న పిల్లల్ని దగ్గర పిలిచి, ఒరే చదవరా నాన్న చదివించుకునేవాళ్ళు.
చదివితే ఇదిగో నీకు ఇదిగో బిస్కెట్ కొనిస్తా, ఇదిగో చదివితే నీకు ఈ చాక్లెట్ కొనిస్తా, చదివితే నీకు భోజనం కూడా పెడతా అని ఆశ పెట్టి అంత దాహం కలిగింది వాళ్ళు. అంటే అర్థం ఏంటంటే దేవుడు నీలో నాలో మనలో ఎలా ఉంటానంటే వాక్కు ద్వారా ఉంటాడు. అందుకని మరియా హృదయములో వాక్యం ఏం చేసిందంట, హృదయములో సేవ్ చేసుకుంది. ఫోన్లో కాంటాక్ట్ నెంబర్లు సేవ్ చేసుకుంటాం, ఇంకా ఎన్నెన్నో మనం గుర్తుపెట్టుకుంటాం, రాసుకుంటాం, భద్రపరుచుకుంటాం. కానీ వాక్యమును హృదయములో భద్రపరుచుకోవాలి. దేవుడు ఉన్నాడని రుజువు. పాత నిబంధన గ్రంథంలో పలకల మీద దేవుడు ధర్మశాస్త్రం రాశాడు, పగలకపోయి. అందుకని కొత్త నిబంధనకు వచ్చినాక ఏమంటారంటే, ఇప్పుడు నోట్సుల మీద రాశారా సిరిగిపోతాయి, పలకల మీద రాసినా పోతాయి, గోడల మీద రాసినా పోతాయి. మరి ఎక్కడ రాయాలయ్యా, ఎక్కడ రాస్తే గుర్తుంటుందయ్యా? హృదయం అనే పలక మీద రాసుకో. ఆ పనే చేసింది మరియమ్మ గారు. మరి మన హృదయంలో దేవుడు ఉన్నాడని రుజువేంటి, యేసు ప్రభు ఉన్నాడని రుజువేంటయ్యా? క్రైస్తవులారా రోషంగా వినండి, పౌరుషం తెచ్చుకోండి. చాలామందికి పాస్టర్ గారులకు కూడా వాక్యం గుర్తుండదు. అరే వాక్యం లేకుండా దేవుడు ఎలా ఉంటాడు? నీకు దేవుడు ఎలా ఉన్నాడని నువ్వు బోధించగలవు? పిచ్చి పిచ్చి కళలు, దర్శనాలు, అదిగో దేవుడు అట్ట కనబడి అవన్నీ చెత్త మాటలు. వాక్యము లేనిది ఏదైనా వృధా. వాక్యమై ఉన్నాడు దేవుడు. ఆ వాక్యాన్ని ఆ వాక్యమైన దేవుడు అనగా దేవుడే నీలో నాలో మనలో ఉన్నాడు అనే రుజువు హృదయములో దేవుని వాక్యం భద్రం చేసుకోవాలి. ఇప్పుడు ఈరోజు ఏం చెప్తున్నానో అది విని వదిలిపెట్టకూడదు. పోయిన వారని చెప్పాను, గతమని చెప్పాను, ఆ మాటలు గుర్తుపెట్టుకోవాలి. గుర్తు లేదనుకు ఈ అదృష్టం ఏంటంటే యూట్యూబ్లు చూస్తున్నారుగా ప్రతి ఒక్కళ్ళు, చిన్నల మొదలుకొని పెద్దల వరకు యూట్యూబ్లు వచ్చేసినాయి కదా, యూట్యూబ్ల ద్వారా వింటున్నారు కదా. ఈ స్థానిక సంఘం, తల్లి సంఘం బోధ నీకు దేవుడు అనుగ్రహించినటువంటి బోధ. నువ్వు ఎంతో మంది ప్రసంగాలు విన్నా అది వేరు. హోటల్లో భోజనాలు, ఎన్నో భోజనాలు, పెళ్లి భోజనాలు, ఫంక్షన్ భోజనాలు ఎన్ని చేసినా ఇంటి భోజనం వేరు. ఇది నీకు దేవుడిచ్చిన భోజనం, ఇంటి భోజనం. నీ కొరకు అనుదినము ప్రార్థన చేసి నిన్ను ఆత్మీయంగా నడిపించి కాచి కాపాడే ప్రార్థనతో నడిపిస్తున్నటువంటి దేవుడు నడిపిస్తున్నటువంటి సంఘ సహవాసం ఇది. ఐపీసీ మెస్సియా గ్రేస్ మందిర్. ఇందులో నుండి ఈ శామ్యూల్ పీటర్, ఎంఎస్ పీటర్ సేవకుడిగా నాలో నుండి మాట్లాడుతున్నది నేను కాదు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తెలుసుకుని ఈ మాటలు నువ్వు ఈ హృదయంలో భద్రపరచుకో. అప్పుడు దేవుడు నీలో ఉంటాడు. రెండవదిగా చూద్దాం. రెండవదిగా ఏంటంటే కీర్తనలు 1:3 చదవక ముందుగా అపోస్తుల కార్యములు 2:37 చూస్తే 2:30 ఎలా ఉంటుందంటే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులను మేమేం చేస్తామయ్యా, మేమేం చేయాలి చెప్పండి అని పేతురును కడమ అపోస్తులు అడిగారు. పెంతెకొస్తు పండగ రోజున పరిశుద్ధాత్మ భూమి మీదకి రాగా అనేక మంది వచ్చి పరిశుద్ధాత్మను పొంది భాషలు మాట్లాడి దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్న వీళ్ళందరిని చూసి ఏమిటని విభ్రాంతి పొందుచుండగా పేతురు అనే దైవజనుడు లేచి ప్రసంగం చేశాడు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు తన ఆదరణకర్త అయిన ఆత్మను మన మధ్యకి పంపించాడని వివరించాడు. ఆ వాక్యం విని, ఆ ప్రసంగం విని హృదయములో నొచ్చుకొని, అంటే హృదయములోనికి దేవుని మాటలు చేర్చుకొని హృదయములో పడ్డ వాక్యం గుండెల్లో పడగానే వాళ్ళు ఏమంటారంటే, సహోదరులారా మేమేం చేతుము అంటే, ఇప్పుడు ఎవరైనా మనతో మాట్లాడేటప్పుడు ఎలా వింటారంటే మనుషులు, ఒకటేమో నా ఫార్మాలిటీగా వింటారు, ఏదో చెప్తుంది కాబట్టి వినపోతే ఏమనుకుంటారులే, అది ఈ పైకి వింటారు. కొంతమంది హృదయపూర్వకంగా వింటారు, అంటే అసలు ఏంటని పరిశీలనగా వింటారు. ఇప్పుడు వాక్యం
ఎవరికి అర్థమవుద్దంటే పరిశీలనగా వినే వాళ్ళకే ఈ వాక్యం ఏమవుద్దు, గుండెల్లోకి గుచ్చుకుంటుంది, హృదయంలో చేరుద్దు. హృదయంలోకి ఎప్పుడైతే చేరుతుందో అసలు మనం ఏం చేయాలి, అసలు మనం ఏంటి నా జీవితం, నేనేం చేయాలి, అయ్యో ఇంత దేవుని ప్రేమ ఇంత గొప్పగా ఉందా, యేసు ప్రభు వారు ఇంత కొరకు వచ్చాడా, పరిశుద్ధాత్మ దేవుడు ఇంత కొరకు వచ్చాడా, తండ్రి అయిన దేవుడా ఇలా ఉన్నాడా, అసలు ఏమిటి మన బ్రతుకేదో అర్థమైపోద్ది. దేవుని యొక్క వాక్యం చీకటిలోకి హృదయములకు వెలుగెళ్ళే వరకు అసలు ఏమిటో పరిస్థితి అర్థమైపోద్ది. స్కానింగ్ చేస్తే ఏ విధంగా లోపల ఏముందో బయటపడుద్దో, వాక్యం ఎవరు గుండెల్లో దూరిద్దో వాళ్ళు వెంటనే స్పందిస్తారు. స్పందన ఉంటుంది. పైకి వినే వాళ్ళకి వినరు. నువ్వే చెప్పావా, అయ్యో నేను మర్చిపోయాను, నేను అట్ట అనుకోలేదే, ఇట్లా అనుకున్నాను. ఏంటంటే అసలు వినలే సరిగ్గా. నేటి దినాల్లో వాక్యం కూడా అలాగే వింటున్నారు, చాలామంది అలాగే వింటున్నారు. ఏదో వెళ్ళాం కనుక చర్చికి, ఏదో స్తోత్రం అనుకున్నాం కనుక చెప్పింది ఏదో చెప్పాడు అంటాం. కానీ చూడండి, దేవుడు నీలో నాలో ఉన్నాడు అనే రుజువు ఏంటంటే, ఒకటి హృదయంలో వాక్యాన్ని భద్రంగా చెప్పండి. హృదయంలో వాక్యం ఉంటుంది. అలాంటి వాళ్ళలో దేవుడు ఉన్నాడు అంటే గుండెల్లో వాక్యం ఉంటుంది. హృదయం బైబిలు దేవుడి మాట, ప్రసంగాలు, దైవజనుడి ద్వారా వచ్చిన మాటలు నీ గుండెల్లో నిలబడతాయి దేవుడు ఉంటే. రెండవదిగా చూద్దాం, ఇక్కడ ఏంటి చెప్పండి, దేవుని మాటలు గుండెలో చేర్చుకొని అక్కడున్న వాళ్ళందరూ ఏం చేశారంటే, అయ్యా సహోదరులారా మేము ఏం చేయాలంటే, అప్పుడు పేతురు అన్నారు, ఇదిగో మీరు మారు పొందండి, బాప్తిసం క్రైస్తవులుగా మారిపోతారండి. దేవుడు గుండెల్లో ఉంటే తడవు చేయరు, ఆలస్యం చేయరు, బాప్తిసం పొందుతారు. క్రైస్తవులు అయిపోయారు వీళ్ళు. 8 పనులు చేశారు వీళ్ళు. సంఘంలో చేర్చబడ్డారు, సంఘ బిడ్డలుగా మార్చబడ్డారు. క్రైస్తవులు అవ్వటానికి బాధపడలేదు. ఆ రోజుల్లో క్రైస్తవులు అవ్వాలని మామూలు విషయం కాదు. బాప్తిసం అంటే మామూలు విషయం కాదు. ప్రారంభంలో అనేక భయాలు, అనేక నోదు. అందుకని ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనిపించినట్లయితే ఆ బాధను బట్టే దేవునికి మహిమ తేండి, సంతోషించండి అంటాడు. నానామును బట్టి మిమ్మల్ని హింసించి నిందించి అబద్ధంగా చెడ్డ మాటల పలికేరా, సంతోషించి గంతులేని మంటడు వేసుకోరు. అందుకని దేవుడు వాక్యం ఉన్న గుండెల్లో ఉన్న వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభంరా, ఒకటి వాళ్ళ ముందు దేవుడు కనబడతాడు వేసుకోకే. ఇక ఎవరు మాటలు వినబడవు, ఎవరు చేష్టలు వాళ్ళు పట్టించుకోలేక యేసు ప్రభునే చూస్తూ ఉంటారు. విశ్వాసమును కర్త కొనసాగించేవాడు యేసు ప్రభువే కనుక ఆయన వైపే చూస్తూ ఆయన చెప్పినట్టు చేసుకుంటూ క్రైస్తవ జీవితాన్ని గడుపుతూ ఉంటారు గుండెల్లో వాక్యం ఉన్నవాళ్ళు. అదండి ఇది రెండో విషయం. ఇక చాలా ఉన్నాయి కానీ చెప్తాను. మూడవదిగా ఏంటంటే, హృదయంలో వాక్యం ఉన్న పని చేస్తే బాప్తిసం పొందటానికి ఆలస్యం చేయరు. ఇది ఎలాగా అంటే, మనం అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో అంతా మనం చదువుకుంటే, ఒక ఐథియోపియలు దేశానికి ఆర్థిక మంత్రి గారు రథం మీద వెళ్తూ ధర్మశాస్త్రం చదువుతున్నాడు, యెషయా గ్రంథం చదువుకుంటున్నాడు. ఆ గ్రంథం అర్థం కావట్లా. అయితే ఫిలిప్ అనే ప్రవక్త వచ్చి ఆయన రథం మీద ఎక్కి వివరించాడు. 53 యెషయా గ్రంథంలో ఉన్న ఆ విషయం, యేసుక్రీస్తు మరణమును గురించి వివరించగానే ఎప్పుడైతే ఆ మంత్రికి అర్థమైందో వెంటనే ఇంటికి కూడా వెళ్ళా, దారిలోని రథాన్ని ఆపి 8వ అధ్యాయంలో మీరు చదవండి, అక్కడ నేను 35వ వచనంలో ఉంది. అక్కడ త్రోవలోనే బాప్తిసం పొందుకున్నాడు. త్రోవలోనే ఇంటికెళ్ళి నెమ్మదిగా పొందొచ్చు కదా. ఆర్థిక మంత్రి వాళ్ళు మామూలు మంత్రి కాదు. అంటే ఏమిటంటే, అయ్యో ఇంటికి కూడా చేరతానో లేదో భయం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగో నీవు తప్పించుకుంటావు. అయ్యో ఇంత విలువైంది, మనకు విలువైన
తెలియనటువంటి వెలకట్టలేని విలువైన వస్తువు ఏదైనా మనకు దొరికిందనుకోండి, ఆలోచిస్తాలే, చూద్దాంలే, ఆలోచిద్దాంలే, ఇప్పుడు కాదులే, అప్పుడులే, ఇప్పుడులే అని వాయిదాలు వేస్తారు అసలు ఎవరైనా? మన తెలంగాణ అంతటా మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేశారు? తెల్ల వైట్ రైస్, సన్న రైస్ ఓన్లే, ఇప్పుడు వద్దులే, తర్వాత తీసుకుందాం వచ్చే నెల, పై నెల అని ఎవరైనా ఆగారా? గెలగల సన్న రైస్ కొరకు, సన్న రైస్ కంటే తక్కువ రక్షణ. కనుక బాప్తిసం పొందుతారండి దేవుడు వాక్యం గుండెల్లో పనిచేస్తే. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో చెరసాల నాయకుడు కూడా అంతే. వాక్యం వినగానే తన ఇంటి వారందరితో అర్ధరాత్రి బాప్తిసం పొందాడు. ఏమండి తెల్లారితే పొందొచ్చు కదా చెరసాల నాయకుడా, జైలర్? ఈ తెల్లారే పట్టుకు ఉండలేను బాబు, ఇప్పుడే వాక్యం గుండెల్లో ఉంటే బాప్తిసానికి వెనకడండి. ఇక 4వది ఏంటంటే అపోస్తలుల కార్యం 16-14 ఏంటంటే వాక్యం లూదియా హృదయం వచ్చింది. లూదియా అనే స్త్రీ దైవజనుడైన పౌలు గారి వర్తమానం వింటూ ఉండగానే ఎప్పుడైతే దేవుడు ఆమె హృదయం తెరిచాడో, హృదయంలోకి దేవుని వాక్యం వెళ్ళిపోయిందో, ఆమె ఒక విశ్వాసిని రుజువు కోసం దైవజనుల్ని ఇంటికి రమ్మని బలవంతం చేసింది. గుండెల్లో వాక్యం ఉంటే దైవజనుని చేర్చుకోవటం ఏంటో అర్థమవుతుంది. హృదయంలో వాక్యం లేదు కనుక అసలు ఈ పాస్టర్ గారు ఏంటో, ఆయన ఎప్పుడు పిలవాలో, ఎలా మర్యాద చేయాలో, అసలు ఆయన మాటకి విధేయతలో చూపిస్తా. ఆమె అంటుంది, నేను దేవుని యందు విశ్వాసము గలదానని మీరెంచితే ఇప్పుడే రండి మా ఇంటికి, ఉండండి, మా ఇంటికి వచ్చి ఎంత వెళ్ళకూడదు. చూడండి, వాక్యం హృదయంలో ఉంటే దైవజనుడి యొక్క ప్రయోజనాలు ఏంటో, దైవజనుడి ద్వారా మనకు ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటో, మేళ్ళు ఏంటో అన్నీ మనకు అర్థమైపోతాయి. అది వాక్యం తెలియదు కనుక ఏం అర్థం కాదు అండి. ఇక ఐదవ విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఎవరిలో, అంటే దేవుడు ఎవరిలో ఉంటాడంటే, వినండి, దేవుడు ఉండే హృదయాలు ఎలాంటివో, దేవుడు ఉండే క్రైస్తవులు ఎలాంటి వాళ్ళో నేను ఇప్పటివరకు 4 విషయాలు చెప్పాను. మళ్ళీ ఆఖరిలో ముగిచ్చేస్తున్నాను. వినండి, దేవుడు యేసు క్రీస్తు ప్రభువు నీలో ఉన్నాడని రుజువు ఏంటంటే, దేవుని వాక్యం వినేటప్పుడు ఆత్మతో పరవశమైపోతారు. ఆత్మలో అంటే చూడండి, మనకి ఏదైనా ఇష్టమైన మాటలో, ఇష్టమైన పాటలో, ఇష్టమైనది ఏదన్నా మనం వింటున్నాం అనుకో, ఎలా ఉంటాం మనం? పరవశం అయిపోతాం, ఆనందిస్తాం. ఇదిగో నీకు లాటరీ దొరికింది, ₹1,00,00,000 లాటరీ కలిసి వచ్చిందయ్యా, నీకు ఇదిగో అక్కడ నుండి ఇక్కడ నుండి ఏదో వచ్చిందని ఇష్టమైన మాటలు కదా. అలాగే ఎవరైతే అలాంటి ఇష్టముతో, అంటే ధనము కంటే, బంగారము కంటే, విస్తారమైన ఆస్తి కంటే ఎక్కువ విలువైందని వాక్యం ఎవరైతే ఇష్టంగా ఇంట్రెస్ట్ వింటారో అలాంటి వాళ్ళలోనంట దేవుడు ఉండి తన ఆత్మతో నింపుతాడు. ఆత్మతో చూడండి, అలాంటి ఇష్టం లేకుండా వాక్యం వినే వాళ్ళకి ఏమైందంటే, ఈ పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు, నన్ను తిడుతున్నాడా, పొడుస్తున్నాడా, ఎత్తి పొడుస్తున్నాడా, నా గురించే చెప్తున్నాడా అని ఈ విధమైనటువంటి దయ్యపు ఆలోచనలు వచ్చేసి లేనిపోని కోపలతో, ఎందుకంటే దయ్యం ఉంది లోపల, మనిషి ఆత్మ, దేవుడు లేడు. దేవుడు ఉంటే హృదయంలో దేవుని చోటు ఉంటే వాక్యం వినేటప్పుడు పరవశిస్తారు, ఆత్మలో ఆనందిస్తాం, ఆత్మలో తెప్పరిల్లుతాం. ఓ దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా, నాతో మాట్లాడుతున్నాం అయ్యా, ఆమేన్, ఆమేన్. చూడండి, కొన్ని చోట్ల ప్రసంగాలు జరుగుతుండగా దైవజనులు అనుకోండి చాలా మంది అంటారు, ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం అంటారు. ఆయన సేవ కూడా అనమన్నాడు, వీళ్ళు అంటారు. ఎందుకు అనగా వాళ్ళు మాట్లాడుతుంటే
దైవజనుడు మాట్లాడి దేవుడే నాతో మాట్లాడుతాడు అని చెప్పి పరవశం అయిపోతారు. ఎస్, హల్లెలూయా, స్తోత్రం. దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు అలా అంటారు ఆమేనని. ఈ దేవుని ఆత్మ దేవుడు హృదయంలో లేకపోతే ఏం చేయదు? చెప్పండి స్తోత్రం. ఇక ఈయన చెప్పమనాలి, ఈయన చెప్పాలి. ఇక అది వాక్యము, వాళ్ళు విశ్వాసులేక. అందుకని నేను ఎక్కడికి వెళ్ళి కూడా నేను అల్లి చెప్పమని నేను అన్నాం. హృదయంలో దేవుడు ఉన్నవాళ్ళు నేను వద్దన్న ఆగరు. హృదయంలో దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు నేను చెప్పండి అనే వరకు ఆగరు. ఆత్మ ఊరుకోదు, పరిశుద్ధాత్మ దేవుడు ఊరుకోడు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఈ మాటలు బోధిస్తూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన మాటలు కనుక ఆత్మ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే రగిలిపోతూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. ఏమండి, ఇక ఈ సంగతి అపోస్తుల కార్యం 10:44-47 ఉంది ఈ మాట. అపోస్తుల కార్యములు 10:44-47. కొర్నేలి గారి ఇంటికి పేతురు అనే దైవజనుడు వెళ్ళి బోధిస్తూ ఉండగా అందరి మీద కంట పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడంట. ఆమేన్. వాక్యం ఏంటంటే ఎవరు దిగొచ్చారు వాళ్ళ మీదకి? ఎందుకంటే అంత ఆసక్తిగా వింటున్నారు, అంత ఇంట్రెస్ట్గా వింటున్నారు. దైవజనుడు వచ్చాడు, దేవుడు మాతో ఏం మాట్లాడతాడు ఇందాం. దేవుడి మాటే దేవుని మాటే, దేవుని చిత్తం ఇందాం అని ఎంతో ఆశతో, ఎంతో వినయంతో, ఎంతో తగ్గింపుతో వింటున్నారు. దేవుడు మాట్లాడు అప్పుడు ఆత్మను గంటనాలు కూడా బాప్తిస్తుంది. చూడండి, ఇక 6వ విషయం ఏంటంటే 1 యోహాను రాసిన పత్రిక 2:14 ఉంది. దేవుని వాక్యం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు దుష్టుని జయిస్తారు. దేవుని యొక్క వాక్యం ఎవరిలో అయితే ఉంటుందో, దేవుడు ఎవరిలో ఉంటాడో వాళ్ళు సైతాన్ని జయిస్తారు. యేసు ప్రభువు ఉపవాసంలో ఉండి ఉపవాసాల తర్వాత ఆయన ఏం చేశాడు? సైతాన్ని జయించాడు వాక్యముతో. 7వదిగా ఏంటంటే చూడండి, కీర్తనలు 37-31 ఏముందంటే, కీర్తనలు 37-31 అక్కడ ఏముంది చూడండి. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు అనంది. దేవుని వాక్యము, దేవుడు వాక్యం ద్వారా ఎవరు హృదయములో అయితే ఉంటారో వాళ్ళు ఇక వెనక ముందుకి లేక వెనక్కి పక్కకి టిక్కకి తిరగరు. భక్తిలో స్థిరులై ఉంటారు, కదలని వారు ఉంటారు, బెదరను. వాక్యం కలిగిన వాళ్ళు వారి అడుగులు, వారి మాటలు, వారి ప్రమాణాలు, వారు తీసుకున్న తీర్మానాలలో తప్పిపోరు. నష్టము కలిగిన ప్రాణాపాయం వచ్చినా కానీ వారి అడుగులు, మాటలు, వాళ్ళ ప్రమాణాలు, తీసుకున్న తీర్మానాలు, వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు కట్టుబడి ఉంటారు. ప్రాణమైన పూజ చేస్తారు కానీ కట్టుబడి ఉంటారు. దేవుడు కలిగిన హృదయాలు, వాక్యం కలిగిన వాళ్ళలో ఉండే ఈ లక్షణాలు ఏమండి. 1, దేవుని చిత్తం ఏదో తెలుసుకుంటారు, హృదయంలో ఆయన కలిగి ఉంటారు. ఇది నా ఇంట్లో దేవుని చిత్తం అని హృదయంలో పౌరకంగా ఉంటారు. మరియమ్మలాగా క్రైస్తవులుగా మారతారు. దేవుని వాక్యం గుండెల్లో ఉంటే క్రిస్టియన్గా జీవిస్తారు. ఒక చోట క్రైస్తవుడిగా, మరో చోట అన్యులుగా, ఇతరులుగా, వాళ్ళుగా, వీళ్ళగా రకరకాల నాటకాలు, రంగులు మార్చే బ్రతుకు ఉండదు. క్రైస్తవులుగా జీవిస్తూ సంపూర్ణ విశ్వాస జీవితం, 8 లక్షణాలు ఉంటాయి రక్షణ జీవితం. ఈ 8 అనుభవాలు గుండా పోతారు. 3వదిగా ఏంటంటే చూడండి, 3వ విషయం ఏంటంటే అక్కడ బాప్తిసానికి తడవ చేయరు. బాప్తిసమే కదా, దేవుని విషయంలో ఏదైనా చేయాలంటే తడవ చేయరు, వెంటనే స్పందిస్తారు. వెంటనే బాప్తిసమే కానీ దేవుని కోసం ఏమైనా ప్రభు విషయంలో ఏమి మాత్రం ఆలోచించారు వెనకాడు. వాక్యం గుండెల్లో ఉన్నవాళ్ళు అంటే దేవుడు ఉన్నవాడు. 4వదిగా విశ్వాసిగా తమ్మును తాము రుజువు చేసుకుంటారు.
తమ్మును తాము మనం రుజువు చేసుకోవాలి. మనం క్రైస్తవులము, దేవుని ప్రజలమని. 5వదిగా దేవుని ఆత్మతో పరవశిస్తూ వాక్యమందు ఆనందిస్తారు. 6వదిగా దుష్టుని జయిస్తారు. 7వ విషయం ఏంటంటే వారు ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోరు. బాప్తిసం తీసుకునే ప్రమాణాలు ఉంటాయి. అలాగే అనేక జీవితంలో ఎదుగుతున్నప్పుడు అనేక కష్టాలు నష్టాలు నిర్ణయాలు తీసుకుంటాం. అయ్యో అయిపోయింది, ఇక నుండి యేసు ప్రభు చర్చి ప్రార్థన పాస్టర్ అయ్యా అయ్యా అని ఓ అని వలవల ఏడుతా మాటలు చెప్తాం దేవుడి దగ్గర. అలాంటి మాటలు జారిపోరు, సత్య సాగుతారు కానీ ప్రాణాన్ని ఇడుతారు కానీ దేవుని దగ్గర అన్న మాటలు తప్పరు. మరి ఈ 7 లక్షణాలు ఉన్నాయా క్రైస్తవులారా? ప్రశ్నించుకోండి. నీవు నిజంగా దేవుని బిడ్డవేనా? నీలో దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా అంటే వాక్యం ఉందా? దేవుడు వాక్యం రూపంలో నీలో ఉన్నాడా? ఉంటే నువ్వు 7 విషయాల్లో కలిగి ఉంటావు. ఈ 7 అనుభవాల్లో ఎక్కడైనా తప్పేవా? నీలో దేవుడు లేడు, దయ్యం ఉంది, దేవరం ఉంది. సైతాన్ని నివాసం పెట్టుకుని నిన్ను నాశనం చేయటానికి, నిత్య నరకాగ్నిలో తోసేయటానికి అపవాది నిన్ను ఆడిస్తుంది ఆట అని తెలుసుకుని ఈ 7 లక్షణాలు నాలో లేవని తెలుసుకుని ప్రభువు దగ్గర సాగిలపడి మొక్కి ప్రార్థన చేసుకుని దేవుని క్షమాపణ పొందుకుని రక్షించబడు. మరలా తిరిగి ప్రభువు దగ్గరకు పశ్చాత్తాపడు. ఈ సందేశం ఉన్న బిడ్డలారా, క్రైస్తవులారా, నువ్వు సిలువ బొమ్మ పెట్టుకుంటే క్రైస్తవుడు కాదు. తెల్ల షర్ట్ వేసుకుంటే, తెల్ల బట్టలు వేసుకుంటే నువ్వు క్రైస్తవుడు కావు. ఆభరణాలు తీసేస్తే నువ్వు క్రైస్తవుడు కావు. నువ్వు క్రైస్తవుడు అని రుజువేమంటే బైబిల్ వాక్యం నీ హృదయంలో ఉండాలి. వాక్యం ఉండాలి. వాక్కు ఆ వాక్యము నీలో ఉంటే ఉందని కూడా రుజువేంటో ఈ 7 విషయాలు చెప్పాను. ఈ 7 విషయాల ద్వారా ఒక్కొక్కరు చెకప్ చేసుకోండి. చెతస్కోప్ ద్వారా ఇద్దరు చెక్కింగ్ ఎలా చేసుకుంటామో, బాడీ టెస్ట్లు, షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్లు, బాడీ టెస్ట్లు చేసుకుంటున్నారుగా. ఇదిగో 7 నేను చెప్పిన ఈ 7 సాధనాల ద్వారా మీలో దేవుడు ఉన్నాడా లేడా మిమ్మల్ని మీరే పరీక్షించుకొని పరిశోధించుకొని దేవుణ్ణి హృదయంలో చేర్చుకొని ఆయన కలిగి జీవించు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్.